వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్తో షర్మిల భేటీ ఈ టాపిక్ ఆంధ్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారుతుంది. నిజంగా జగన్తో షర్మిల భేటీ అవుతుందా? ఫైనల్గా మనం చెప్పుకోవాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? అసలు ఆ తర్వాత ఒకవేళ భేటీ జరిగితే తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? అసలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా లేదా? అంటే విలీనం చేస్తానని గతంలో ప్రకటించింది. ఆ తర్వాత చర్చలు ఏమయ్యాయి? ఇవన్నీ ప్రజల్లో కూడా అనేకమైనటువంటి సమాధానాలు లేక ప్రజలు కొంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం రీసెంట్గా వైవి సుబ్బారెడ్డి గారు కూడా జగన్ పంపించారు, మంతనాలు చేస్తున్నారు, పోటీ చేయొద్దని లేదా ఏపీకి రావద్దని, ఇలా రకరకాలైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. అయితే వీటన్నిటికి సంబంధించి ఏంటి అసలు అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో చివరి వరకు అయితే చూడండి. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంది మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాల పట్టి వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గారు. రేపు తన అన్నతో అంటే తన రక్తం పంచుకు పుట్టినటువంటి జగన్ అన్నతో భేటీ అవుతారని, అంటే ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు బాగా చక్కెర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు. ఇప్పటికే ఆ మేరకు అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయినట్టుగా కూడా కొంత సమాచారం ఉన్నట్టుగా కూడా కొన్ని మీడియాలో చెప్పుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే రేపు ఉదయం అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇడుపులపాయ నుంచి కూడా తాడేపల్లి చేరుకొని వైఎస్ షర్మిల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ కాబోతుంది అనేసి కూడా కొన్ని వార్తలు అయితే చక్కెర్లు కొడుతున్నాయి. అనంతరం తాడేపల్లి నుంచి కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్తారని, కాంగ్రెస్లో చేరిక తర్వాత పిసిసి మరికొన్ని కీలకమైన తీసుకున్న తర్వాతే వైఎస్ షర్మిల రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారని కూడా తెలుస్తుంది. అయితే జనవరి 4 అంటే ఎల్లుండి ఉదయం 11 గంటలకు కూడా ఢిల్లీలో ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారితో, అలాగే రాహుల్ గాంధీ గారి సమక్షంలో పార్టీ తీర్థం కూడా పుచ్చుకోనున్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడే వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తున్నట్టుగా కూడా ఆమె ప్రకటించబోతున్నట్టుగా కూడా ఒక విశ్వసనీయ వర్గాన్ని కూడా కొంతమంది సమాచారం అయితే చెప్తున్నారు. ఇవాళ వైఎస్ఆర్టీపీ భేటీ నిర్వహించినటువంటి షర్మిల గారు ఈ మేరకు తన అనుచరులను పైన అంటే వాళ్ళందరినీ కూడా సంప్రదించి క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇటువంటి నేపథ్యంలో మలివిడిత అంటే అన్న వైఎస్ జగన్ను కలిసేందుకు కూడా షర్మిల గారు సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదో ఆస్తి తగాదాలను లేదా ఇంటర్నల్గా ఏవో సమస్యలు ఉన్నాయనేసి ఎక్కువగా ప్రచారంలో ఉన్నప్పుడు కూడా అది ప్రచారం నిజమే అన్నట్టుగా కూడా మనం చెప్పుకున్నట్లయితే, అంటే రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఏదైనా కుటుంబ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నప్పుడు అందరూ కూడా కలిసి వెళ్ళారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కొంత గ్యాప్ వచ్చింది, అంటే రాజకీయంగా కాకపోయినా అది ఇంటర్నల్గా ఆస్తి వ్యవహారాలను దీంట్లో ఆస్తి పంపకాలకు సంబంధించి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తన సోదరికి అన్యాయం చేశారని, అందుచేతనే తన సోదరి ఆంధ్రప్రదేశ్ని విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టుకొని కొనసాగుతున్న ఆ పార్టీని నడిపేందుకు కూడా ఎటువంటి మద్దతు అంటే సపోర్టు లేకుండా అన్న ఎటువంటి సపోర్ట్ చేయలేదని, అలాగే సపోర్ట్ చేసే వారిని కూడా అన్న చేయొద్దన్నట్టుగా కూడా చెప్పినట్టుగా కొన్ని వార్తలు అయితే కొంతమంది దగ్గర కూడా కొన్ని వార్తలు అయితే వినిపించాయి. అందులో ఎంత వాస్తవం ఉంది ఎంత వాస్తవం అనేది అది సెకండరీ విషయం. అయితే ఇటువంటి ప్రచారం అయితే కొన్ని రోజుల క్రితం అయితే జరిగింది. అలాగే తన తల్లి కూడా బయట రావడం, ఆమె తన అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి కూతురుతోనే ఉండడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పటికి కూడా సీఎం జగన్ బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి ద్వారా షర్మిలకు రాయబారం పంపినట్టుగా కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ భేటీ ప్లాన్ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది అని కూడా చెప్పుకోవాలి.
అయితే దీనికి సంబంధించి అంటే వైవి సుబ్బారెడ్డి గారు షర్మిల గారితో భేటీ అయ్యారనేసి కూడా బాగా అన్ని న్యూస్ ఛానల్ ప్రధానంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేటువంటి ఎల్లో మీడియా అని చెప్తుంది కదా, అన్ని న్యూస్ ఛానల్స్ ప్రచారం చేసే కానీ ప్రధానంగా వాళ్ళ మీదనే ఉంటుంది కాబట్టి అయితే ఆయన మీడియాకి ఇచ్చినటువంటి ఒక బయట ఇచ్చారు. ఆ బయట ఏంటంటే మేము గత 10 సంవత్సరాలుగా నేను హైదరాబాద్ వచ్చినప్పుడంతా కూడా నేను షర్మిల గారిని అలాగే ఆమె విజయమ్మ గారిని నేను కలుస్తూనే ఉంటాను, అలాగే ఎప్పుడు మాదిరిగానే కలుస్తూ ఉంటాం. కాకపోతే ఈ వార్తన అయితే అంటే ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె కాంగ్రెస్ పార్టీకి వచ్చి తన అన్నకు వ్యతిరేకంగా పోటీ చేసి ఏదో చేస్తుంది, ఇవన్నీ కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించాలంటే ఎవరి వల్ల కాదు, ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే నేను వచ్చి కలుస్తున్నాను కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు మీరు ఇలా ప్రచారం చేస్తున్నారు అనేసి అంటే అయితే ఇక్కడ తను అంటే వైవి సుబ్బారెడ్డి గారు బాబాయ్ అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా అంటే షర్మిల గారు తన అన్నకు సపోర్ట్ అంటే తన అన్న దగ్గర నుండి బయట వచ్చిన తర్వాత అంటే రాజకీయంగా కావచ్చు వ్యక్తిగతమైనటువంటి కారణాల చేత కావచ్చు విజయమ్మ షర్మిల ఒకటైపోయి తెలంగాణలో నివాసం ఉన్నప్పటికి కూడా ఎప్పుడు కూడా ఆయన కలుస్తున్నాం అని చెప్తున్నాడే కానీ అనేక కుటుంబ విషయాలు మేము మాట్లాడుకుంటున్నాం అని చెప్తున్నారు కానీ ఇప్పుడు కలిసిన సందర్భాన్ని బట్టి ఇక్కడ రానున్న రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లో షర్మిల కీలకంగా మారబోతుంది, తన అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేయబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి వస్తుంది. ఇవన్నీ కూడా ఆయన ఓడించాలంటే ఎవరు సాధ్యం కాదంటూ కూడా వైవి సుబ్బారెడ్డి గారు చాలా గట్టిగానే వ్యాఖ్యానించారు. అయితే గెలిపోవడం అనేది కూడా ప్రజల చేతుల్లో ఉంటుంది. ఎవరనుకున్నా కానీ ప్రజలు ఎవరికి తీర్పిస్తే వాళ్ళే గెలుస్తారు. ఏదో మాటలు చెప్పినంత మాత్రాన ఏం జరగదనమాట. అయితే ఇక్కడ ఆయన భేటీ ఏదైతే జరిగిందో దానిపైన కొంత ఇంట్రెస్ట్ అయితే అందరికి కూడా ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ఇప్పటికే సిద్ధమైనటువంటి షర్మిలను సీఎం జగన్ ఏదైనా సూచన చేశారా, లేక వద్దని వాదిస్తారా, లేక కాంగ్రెస్లో చేరాక తర్వాత వ్యవహరించాల్సినటువంటి తీరుపైన కూడా గైడ్ చేస్తారా అన్నది చాలా మందికి తెలియదు. అంటే ఎందుకు తెలియదు అంటే ఇది అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా అనేసి కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. చూద్దాం, ఒకవేళ నిజంగా అన్నా చెల్లెలు డ్రామా ఆడుతున్నారు అంటే కావాలనే జగన్మోహన్ రెడ్డి షర్మిలను ఒక్కసారిగా అధికారంలో అక్కడికి వచ్చిన తర్వాత షర్మిలాని ముందుగానే అంటే రాబోయే ఎన్నికలకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకొని షర్మిలను తెలంగాణకు పంపించి ఇక్కడ పార్టీ పెట్టించి అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది, అన్నకి వ్యతిరేకంగా చెల్లి ఉంది అనేసి కూడా జనాలు నమ్మించి అక్కడి నుండి కూడా అన్నకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే విధంగా కూడా పావులు కదిపే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసేదని కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా షర్మిల విషయంలో చాలా మౌనంగా ఉన్నారు, మౌనం పాటిస్తూనే ఉన్నారు. దాంతో పాటుగా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సిందంటే షర్మిల ఒకవేళ షర్మిల టచ్ లోకి చాలా మంది వైసీపీ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయిన తర్వాత, పార్టీని విలీనం చేసిన తర్వాత ఆమెకి ఏపీలో పిసిసి చీఫ్ కనుక ఇస్తే అప్పుడు అధికార అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కనుక ఆమెకి ఇచ్చినట్లయితే దీనికి సంబంధించి కూడా మనం పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి గిడుగు కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక ఏపీలో వైఎస్ఆర్టీపీ అధినేత అయినటువంటి షర్మిల గారి ఎంట్రీ పైన కూడా పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు ఇవాళ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. తాజాగా ఢిల్లీలో జరిగినటువంటి ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశంలో ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారితో పాటుగా రాహుల్ గాంధీ గారితో కూడా షర్మిల ఎంట్రీని నిర్ధారించారనేసి ఆయన వెల్లడించారు. అలాగే ఏపీలో వైసీపీ నేతలు తమ పార్టీ నేతలతో టచ్ లో కూడా ఉన్నారనేసి కూడా రావడానికి చూస్తూ ఉన్నారు. రావడంలో టచ్ లోకి రావడం వెనుక కూడా కొన్ని కారణాలు ఉన్నాయనేసే విధంగా కూడా వాళ్ళు అంతర్గతంగా చర్చించుకున్నారట. అయితే ఏపీలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇతర నేతలంతా కూడా
అంటే కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారనేసి కూడా పదే పదే చెబుతున్నారు గిడుగు రుద్రరాజు గారు. అంటే రుద్రరాజు గారు ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్నటువంటి ఎక్కువ 60 నుండి 80% మంది ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో నుండి వెళ్ళిన వారనమాట. అంటే తన తండ్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి హయాంలో ఎక్కువగా వీళ్ళు ఎమ్మెల్యేలుగాను అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఈయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఎమ్మెల్యేలుగా, మినిస్టర్గా, ఎమ్మెల్సీలుగా పనిచేసినటువంటి వ్యక్తులు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విభజన జరిగినప్పుడు ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిన తర్వాత అప్పుడు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయినట్టు అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎలాగైనా దానికి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపును తీసుకొచ్చేందుకు ఇప్పుడు పావులు కలుగుతుంది. దానికి గల ప్రధాన కారణం కనుక మనం చూసినట్లయితే రీసెంట్ గా కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కూడా విజయదంగా మోగించడం, ఆ తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయదంగా మోగించడం జరిగింది. అందుకారణంగా ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అయితే 100% కష్టం. కాకపోతే ఇప్పటి నుండి పావులు కదిలితే ఈ ఎలక్షన్స్ కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్ కైనా కొంత ప్రతిపక్ష పార్టీగా అక్కడ మెప్పు పొందేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అంటే దీని వెనుక వైఎస్ షర్మిల ఎంట్రీ అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అక్కడ తీసుకురావాలి, ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలంటే అక్కడ వైఎస్ షర్మిల ఎంట్రీ కారణం అనేసి కూడా అంటే ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మొత్తం పనులన్నీ కూడా భుజాన వేసుకునే ప్రజల్లో కూడా ఆమె వెళ్ళడం జరిగింది. ఇప్పటికి కూడా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తన ప్రయాణం అనేది కూడా షర్మిలతో అనేది కూడా ఆయన తేల్చి చెప్పేశారు. ఇటువంటి నేపథ్యం అంటే ఆయన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసేసి నేను షర్మిల వెంటే ఉంటానంటూ కూడా ఆయన చాలా అంటే ఎటువంటి ఇది లేకుండా కూడా చాలా నిర్భయంగా చెప్పేశారు అనమాట. ఇటువంటి తరుణంలో ఇక్కడ రుద్రరాజు గారు ఈ వ్యాఖ్యలను ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే ముఖ్యంగా వైఎస్ షర్మిల అలాగే తన అన్న అయినటువంటి సీఎం జగన్ మధ్య కూడా రాయబార వార్తలు కూడా విఫలమవుతున్నట్టుగా కూడా జరుగుతున్నటువంటి ఒక ప్రచార నేపథ్యంలో గిడుగు కొన్ని వ్యాఖ్యలు అయితే ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పుకోవాలి. ఏపీలో మనకు ఈ మాక్సిమం ఏపీలో ఏంటంటే ఏప్రిల్లో జరిగేటువంటి అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఏపీలో 170 స్థానాల్లోనూ ఇండియా కూటమి కలిసి తాము పోటీ చేస్తామనేసి కూడా ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి పిసిసి అధ్యక్షుడైనటువంటి గిడుగు తెలిపారనమాట. ఇందులో భాగంగానే త్వరలో మేము చేపట్టబోయేటువంటి వైజాగ్ స్టీల్ రాజ్యమానికి రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంకతో పాటుగా కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా రానున్నారనేసి కూడా గిడుగు రుద్రరాజు కూడా వెల్లడించారు. దీంతో ఏపీలో మనం ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ తో ముందుకు అంటే సిద్ధమయ్యి ముందుకు వెళ్తుంది అనమాట. త్వరలో మనం చూసినట్లయితే వైఎస్ షర్మిల పార్టీలో కనుక వస్తే అనంతరం పరిణామాలు చాలా వేగంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే తన అన్నతో రాయబారం రేపు ఉండబోతుంది, రేపు తన అన్నతో భేటీ అవుతుంది అనే దానిపైన కూడా రేపు కనుక మనం అప్పటి వరకు చూడాలి. ఇవన్నీ గాలి వార్తలా లేకపోతే నిజంగానే భేటీ అవుతారా లేదనేది కూడా చూడాలి. ఒకవేళ నిజంగా తన అన్నతో భేటీ కనుక జరిగితే వైవి సుబ్బారెడ్డి గారు మీడియాతో ఏదైతే విషయాలు చెప్పారో అవన్నీ కూడా అవాస్తవం మనం చెప్పుకోవాలి. ఒకవేళ అన్నతో కనుక భేటీ అయితే 100% అన్న చెల్లి కలిసి డ్రామా ఆడుతున్నారు అనేది కూడా తెలిసిపోతుంది అనమాట. అంటే ఏమున్నా కానీ ఇక్కడ ఒక పార్టీతో కలిసి వెళ్ళడం అంటే తన అన్నకు వ్యతిరేకంగా వెళ్ళినట్టంటే 100% కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ అక్కడ బతికేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ జగన్తో కలిసి కనుక పొత్తులో కనుక వెళ్ళినట్లయితే అక్కడ తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జగన్తో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే ఒకటి ఇక్కడ మనం ప్రధానంగా గమనించినట్లయితే డికే శివకుమార్తో చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. రెండోది ఏంటంటే
ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఒకప్పటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అనమాట. అంటే ఇటు డికే శివకుమార్ అక్కడ కర్ణాటక సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కువగా చంద్రబాబుకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కొంత చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఏపీ రాజకీయాలు. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా రేపటి వరకు మనం చూస్తే అర్థమైపోతుంది. చూద్దాం అసలు షర్మిల తన అన్నతో భేటీ అవుతుందా లేదా, ఇవన్నీ పుకార్లా అనేది కూడా రేపు మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.